అవినీతి అక్రమాలు ఒకటొకటిగా బయటకు వస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ రాష్ట్రం పూర్తిగా 4.5 నెలల లోపలనే ఎన్నో కుంభకోణాలు అవినీతి ఆరోపణలతో ఈ రాష్ట్రం ఒకవైపు అతలకుతలం అవుతూ ఉంటే, మరోవైపు ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు, రైతన్నల గోస ఇంతింత కాదైనట్టుగా ఉన్నది. 4.5 నెలల్లో ఎన్నడూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి లేనన్ని రైతన్న గోసలు ఈరోజు కనబడుతున్నాయి. ఒకవైపు నీరు లేక పంట ఎండిపోతూ ఉంటే, మరోవైపు కోసిన పంటకి కొనుగోలు జరగక వర్షాల తాకిడికి పంట నానిపోయి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అక్కడ వర్షాల దాటికి రైతులను బాధపడుతూ ఉంటే కనీసం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా పనిచేయకపోవడం చాలా బాధకరం తెలియజేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ వర్షాలకి పంటలన్నీ కూడా తడిచిపోయి, ధాన్యమంతా కూడా తడిచిపోయి, పండించిన పంటంతా కూడా తడిచిపోయి పూర్తిగా తడిచిన పంటను కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రంలో ఇబ్బంది పెడతా ఉంటే రైతులను ఈరోజు పడుతున్నటువంటి బాధ అధికంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు చూపిస్తాను. ఏ రకంగా వర్షాలు పడి ధాన్యం తడిచిపోయిందో, ఏ రకంగా రైతన్న బాధపడతా ఉన్నాడో ఇప్పుడు వీడియోను కూడా మరి మీ ముందుకు పెడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా గతంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు పంట తడిసిన పంటను కూడా కొనుగోలు చేస్తామన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు గతంలో వారు ఇస్తామన్నటువంటి 500 రూపాయల బోనస్ తోటి వారు 2,650 రూపాయలు వరకు కొనుగోలు చేస్తామన్న సంగతిని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి పంట కొనుగోలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి గారు తడిసిన పంట విషయంలో ఏమి సమాధానం చెప్తారో నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు పంటకు గిట్టుబాటు ధర లేదు, తడిసిన పంటకు కొనుగోలు లేదు, మీరు ఇష్టమైనటువంటి 500 రూపాయల బోనస్ లేదు. మరి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొకటిగా మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు దేవుళ్ళ చుట్టూ వెళ్ళి దేవుళ్ళ మీద ఒట్లు పెడతా ఉన్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటకు ప్రజలు నమ్ముతలేరని, ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మకం లేదని ఈరోజు దేవుళ్ళను కూడా వాడుకునే స్థితికి ముఖ్యమంత్రికి దిగజారడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక్క దేవుడు కాదు, మహబూబ్నగర్ పోతే జోగులాంబ మీద ఒట్టు పెడతాడు, యాదగిరి గుట్టకు పోతే నరసింహస్వామి మీద ఒట్టు పెడతాడు. అయ్యా ముఖ్యమంత్రి నిన్ను నమ్ముతలేరు ప్రజలు వాస్తవమే, కానీ నిన్ను నమ్ముతలేరని చివరికి దేవులను కూడా ఒట్టు పెట్టి దేవులను కూడా మీరు ఈ రకంగా మీరు వాడుకోవడం అనేది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు మాటకు ఎంత విలువ లేదో మీ ఒట్లను బట్టి అర్థమవుతా ఉన్నది. ఎక్కడన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు రుణమాఫీ కోసం ఒట్టు పెడితే మిగిలిన 400 పైచిలకు మీరు ఇచ్చిన హామీలు మరి గట్టు మీద పెట్టండి అని అడుగుతున్నాను. ఒక్క హామీ కోసమే ఇన్ని ఒట్లు పెడుతున్నారు. ఒక్క హామీ కోసమే ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటున్నారు కదా. మరి మీరు ఇచ్చేటువంటి 412 హామీల విషయంలో మీరు ఎంతమంది దేవుళ్ళ చుట్టూ వెళ్ళి ఎంతమంది దేవుళ్ళ చుట్టూ మీరు ఒట్టు పెట్టుకొని తిరగాలని అడుగుతున్నాం. ఈరోజు మీ పరిస్థితి ప్రజలలో నవ్వులాట ఉన్నది. అంటే నువ్వు ఇచ్చిన మాట ఆ రోజు ఎన్నికల సమయంలో బీసీసీ అధ్యక్షుడిగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తాను.
దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా 100 రోజుల సమయం అడిగినావు, 100 రోజులు అన్ని అమలు చేస్తా అని చెప్తుంది. ఈరోజు 100 గడిచింది, 4 నెలలు 4.5 నెలలు గడుస్తున్నది. ఇక ప్రజలు నిన్ను నమ్ముతలేరని చెప్పి ఒకసారి జోగులమ్మ అంటివి, అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటుంది. దాని తర్వాత ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంటుంది. ఈ రకంగా రాముడి మీద ఒట్టు పెట్టుకుంటుంది. ఈ రకంగా ఏ దేవుడు కనపడితే ఆ దేవుడి మీద ఒక్క రుణమాఫీ కోసమే ఇన్ని ఒట్టు పెట్టుకుంటే 412 హామీల మీద ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. పోసమ్మ ఏ ఊరికో దావుడిలో ఒప్పియాలంటే ప్రతి ఊరులో పోయేసి పోసమ్మల మీద మైసమ్మ మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు కాబట్టి నువ్వు ఈ రకంగా ఒట్ల భాగవతాన్ని పెట్టుకున్నావు కదా. మరి కేవలం రుణమాఫీ మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినావా? మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారు నేను ఈరోజు ఒక బహిరంగ లేఖను కూడా మీ ద్వారా నేను పంపించడం జరుగుతున్నది. బహిరంగ లేఖలో చాలా స్పష్టంగా నేను అడుగుతా ఉన్నాను. కేవలం రైతులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన హామీలు కౌలు రైతులకు కాకుండా 80,000 కోట్లు, కౌలు రైతులు కలుపుకుంటే 90,000 కోట్లు. ఈరోజు మీరు ఇప్పిస్తామన్నటువంటి 3 లక్షల వడ్డీ లేని రుణాల సంగతి కూడా తీసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. మరి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ఒక వ్యవసాయ రంగానికి నువ్వు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? ముందు నువ్వు వైట్ పేపర్ని రిలీజ్ చేయాలి. నువ్వు గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారం ఈ రాష్ట్రంలో కనీసం ఇచ్చిన హామీలు కదా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికే మీ దగ్గర నిధులు లేనప్పుడు ఈ రకంగా మీరు కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు జమ చేస్తారు? అదే మాదిరిగా మీరు ఇష్టమైనటువంటి పెన్షన్ 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ విషయంలో నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? అది కాకుండా నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి మాట సంగతి ఏంది? విద్యార్థులకు మీరు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? పెళ్లిల్లో తులం బంగారం ప్లస్ 1,00,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? ఈరోజు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా నువ్వు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తావో వాటితో పాటు తులం బంగారం వస్తుందో అని చెప్పేసి ఆడపడుచులు అందరూ కూడా నీ డిక్లరేషన్ కోసం పెళ్లిలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎక్కడికక్కడ చివరకు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ఆడపడుచుని కూడా నువ్వు వదలకుండా ఇచ్చిన హామీలు. ఈ రకంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి, విద్యార్థులకు 5,00,000 రూపాయల సంగతి, నిరుద్యోగులకు 4,000 రూపాయల సంగతి, నిరుద్యోగ యువకులకు ఇస్తామన్నటువంటి షెడ్యూల్స్ జాబ్ షెడ్యూల్ సంగతి, నోటిఫికేషన్ సంగతి. ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ భాగవతం చిట్ట ఒకటిగా మేము బయట పెడతాం. ప్రస్తుతానికి వ్యవసాయ రంగం మీద 1,00,000 కోట్ల రూపాయలు, ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీరు సమకూరుస్తారో చెప్పకుండా కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం మీరు రాజకీయంగా ఈరోజు వాడుకోవడం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా. అది కూడా జూన్ 3వ తారీఖు కదా నోటిఫికేషన్ పూర్తి అవుతుంది. మరి జూన్లో ఇస్తానని చెప్పడం లేదంట, ఆగస్టులోనే ఇస్తాడంట. ఎందుకంటే ఆగస్టు వరకు తను ఉండడం లేదు, ఆగస్టు సంక్షేమంలో కొట్టుకుపోతానేమో, తర్వాత మళ్ళా ఆ ఒడ్డు మీద గట్టు మీద పెట్టినట్టే కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఈ రకంగా కేవలం ఎన్నికల కోసం, ప్రజల మభ్యపెట్టడం కోసం, మోసం చేయడం కోసం మళ్ళీ ఒక తప్పుడు వాగ్దానం, తప్పుడు మాటలతోటి, అబద్ధం మాటలతోటి, పుట్టక మాటలతోటి ముందుకు వస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నిజంగా నీకు నోటిఫికేషన్ ఈరోజు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ అంటూ అడ్డం వస్తే జూన్లో పూర్తి అయినటువంటి ఎలక్షన్ కోడ్కి ఆగస్టు ఎందుకు చెప్తా ఉన్నావు? మరి మిగిలినటువంటి 412 హామీల సంగతి ఏం మాట్లాడుతున్నావు? 6 గ్యారెంటీల సంగతి ఎందుకు మాట్లాడతలేవు? మరి 6 గ్యారెంటీలు కూడా ఈ రకంగా ఒట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా?
ఆగస్టు 15 లోపల నువ్వు 100 రోజుల్లో పూర్తి చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఆగస్టు 15 తారీఖు లోపల నువ్వు పూర్తి చేస్తానని చెప్పి ఒట్టు పెట్టుకొని ఇదే మాదిరిగా నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటావా? ఈరోజు ప్రజల్ని ఎన్నికల కోసం ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం కోసం మాత్రమే నువ్వు మాట్లాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు రైతాంగం కోసమే 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం పడితే నిరుద్యోగ యువత కోసం విద్యార్థుల కోసం నువ్వు ఇస్తామన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మరి నువ్వు ఇస్తామన్నటువంటి గృహలక్ష్మి కోసం ఈ రకంగా ఒకటొకటిగా చెప్తూ పోతే నీకు కావలసిన బడ్జెట్ ఎంతనో నీకు తెలియదా? మరి దానికి నిధులు సమకూరుతాయా? ఇవన్నీ తెలిసి కూడా నువ్వు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు ఎన్ని చెప్పినా ఈ బహిరంగ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇవన్నీ కూడా ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తావా లేక నాకు చేత కాదని చెప్పేసి నువ్వు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్తావా? అది నువ్వే నిర్ణయించుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. పూర్తిగా మాటల కారణంతోటి ఏ రకంగానైతే నువ్వు కాంగ్రెస్ పార్టీలో పీసీ అధ్యక్షుడైనవో అదే మాటల కారణంతో ప్రజల్ని మభ్యపెట్టేసి ముఖ్యమంత్రి అయినవో ఈరోజు అదే ప్రజలు నిన్ను ఆశ్రయించుకునే పరిస్థితి వస్తున్నది. నీవు కేవలం ఏదో ఒక కారణం చేసి ఈరోజు దేవులను కూడా వాడుకొని దేవుల మీద ఒట్టు పెట్టుకునే స్థాయికి నువ్వు దిగజారినావు అంటేనే ఈరోజు నీ పరిస్థితి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో ప్రజలకు అర్థమవుతున్నది. ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి నిజంగానే నీకు ప్రజల మీద విశ్వాసం ఉండి ప్రజల మీద నమ్మకం ఉండి నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా మన అదే ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాను, లేకుంటే ముఖ్యమంత్రి తప్పకుండా చెప్పే ధైర్యం దమ్ము నీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచి పద్ధతి కాదని మరొకసారి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తాను.